బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం దిగొచ్చే వరకు సచ్చేదాకా ఢిల్లీలోనే మంత్రులు దీక్షకు కూర్చోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారని, ఇదే మా ఆలోచన అని ప్రశ్నించారు ఆయన. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ఢిల్లీలో పోరాడదామన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రయోజనాల కోసమట మీరంతా తీర్మానం చేయండి, మీరందరూ కలిసి పార్లమెంట్ సభ్యులు మీరు మంత్రులందరూ పోయి ఢిల్లీలో సచ్చేదాకా కూర్చోండి. ఏంటి సచ్చేదాకా కూర్చునేది? ఇదేం ఆలోచన? ఇదేం ఆలోచన అండి? ఇదేం ఆలోచన? ముఖ్యమంత్రి మంత్రులు సచ్చేదాకా కూర్చోండి అని చెప్పేటువంటి ఇదెక్కడ ఆలోచన? ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది దయచేసి హెల్దీ అపోజిషన్గా ఉండాల్సిందిగా నేను మీరు కోరుతూ, ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి రండి. ఎందుకు నిధులు రావో, ఏ రకంగా నిధులు రావో అవసరమైతే వారిని పోదాం. మేమేమి వారిని బెదిరించట్లే. ఈ దేశానికి ప్రధానమంత్రి వారు, ఈ దేశానికి ప్రభుత్వం, అది ఈ దేశంలో భాగం. మేము ఈ రాష్ట్ర వాటాగా ప్రధానమంత్రిని కలుద్దాం, గౌరవంగా అడుగుదాం. మేమేమి ఇంకో సభ్యులు మాట్లాడితే ఏదో విషం దింపుతున్నాం. మేము విషం దిమ్మట్లేదు. మేము అడుగుతున్నాము ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి. గౌరవంగానే తీర్మానం చేద్దాం, గౌరవంగా అందరం కలుద్దాం, అందరం పోదాం, అడుగు.